అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి, జ్ఞాన ప్రవచనాలు, సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు గతంలో మనము కలియుగంలో హరినామస్మరణ దాని ఉపయోగాలను గురించి మనం వీడియో తీసుకున్నాం. అయితే ఇప్పుడు దానికి దగ్గరగా మరొక వీడియోని చేసుకోదలుచుకున్నాం. ఎందుకంటే కలియుగంలో హరినామస్మరణ వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనం తరించడమే కాదు, మన తదనంతరం కూడా మనం ఆ కైవల్యం పొందడానికి సులభమైన మార్గము ఆ కలియుగంలో హరినామస్మరణ ఒకటేనని మనకు ముందు జీవించిన హరిభక్తులు ఎందరో మనకు ఉద్బోధించారు. కలియుగంలో నామస్మరణ, సేవ తదితర కార్యక్రమాల ద్వారా మానవుడు ఉద్ధరింపబడతాడని ఆ మహనీయులు మనకు వాళ్ళ జీవిత చరిత్రలే తెలుపుతున్నాయి. అలాంటి వారిలో అజామిలుడు అనే ఒకడు. వాడు పుట్టినప్పటి నుంచి చివరకు చనిపోయేంత వరకు చేయని పాపాలు లేవు. అనేక దుష్కర్మలు చేసి వాడు సంఘం చేత, సమాజం చేత, ప్రపంచం చేత, అందరి చేత స్వీకారం పొందినాడు. అలాంటి దుర్మార్గుడుకి ఒక కుమారుడు ఉండేవాడు. అతను పేరు నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. నారాయణ అని పేరు పెట్టుకున్న అందుకే అతను తరించగలిగాడు. ఎందుకంటే అతను మరణావస్థలో ఉండేటప్పుడు తన కుమారుడు అంటే ఇష్టం కాబట్టి కుమారుడు తలుచుకున్నాడు. అజామినుడు తన కుమారుడిని నారాయణ నారాయణ అని పిలవడంతో అతను మృతి చెందాడు. యమదూతలు వచ్చి ఇతను తీసుకుపోవడానికి వచ్చినప్పుడు విష్ణు దూతలు కూడా వచ్చారు. ఇతను మరణశయ్యపై ఉన్నప్పుడు ఆఖరిగా అతను నారాయణ అని నామస్మరణ చేశాడు. కాబట్టి ఇతను విష్ణుదూతలు మేము ఈయన వైకుంఠానికి తీసుకెళ్తామని చెప్పగానే యమదూతలు అడ్డు తప్పుకున్నారు. కాబట్టి మనము బతికున్న రోజులలో నారాయణ నామాన్ని మనకు వీలైనప్పుడల్లా స్మరణ చేసుకుంటే మనకు సద్గతి లభిస్తుందనేది మన అజామిలుడు కథ వలన మనకు తెలుస్తుంది. అలాగే త్యాగరాజు బ్రతికిన రోజులు ఆయన నామస్మరణాన్ని విడలేదు. ఎప్పుడు రామ 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 అంటూ ఊంచ వృత్తిని చేసుకొని అతను జీవించాడు. అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. తెర తీయగరాదా అంటూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వద్దకు వచ్చి రాగానే తెర వేశారు. అప్పుడు తెర తీయగరాదా స్వామి అని గానం చేశాడు. తెర తీయగరాదా అంటే భగవంతుని యొక్క ఆలయానికి వేసిన తెర కాదు, తన హృదయలో ఉన్నటువంటి అజ్ఞానపు తెరను తొలగించమని ఆయన వేడుకున్నాడు. ఆయన కూడా అంతే ఎన్నో వేల శ్లోకాలు రచించి తరించాడు. సేవ చేసుకున్నాడు. శ్రీరాముల వారికి సేవ చేసుకున్నాడు. రామ 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 అంటూ ఆ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామితో సహా దర్శనం చేసుకుని ఆయన తరించి ముక్తిని పొందాడు. అలాగే భక్త తుకారం మనకు హరి 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 అంటూ ఎప్పుడు నామస్మరణ చేశాడు. గణ గణ సుందరా అంటూ పాటలు పాడాడు. ఎన్నో రకాల పాటలు పాడాడు. మనసున నీవే నిలిచిన వేళ జపములు తపములు ఇంకేలా, మనసున నీవే పండిన పైరు నిండిన ఏరు రవికిరణాలు తిరిమేఘాలు అన్నిట నీవే ఉన్నవయ్యా పరమ పురుష విఠలా, మనసున నీవే నిలిచిన వేళ జపములు తపములు ఇంకేలా. సమాజంలో కొంతమంది దుర్మార్గులు ఆయనపై ఎన్నో రీతులుగా ఆయన భక్తిని విడగొట్టారని ప్రయత్నించారు. ఆయన పైన ఎన్నో నిందలు వేశారు. ఆయన వాటన్నిటికీ తట్టుకున్నాడు. ఆఖరికి అతనికి సాధ్యముగాక ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా, ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు, ఉన్నావని చూస్తున్నామని నమ్మి ఎందరో ఉన్నారు, ఉన్నావా అంటూ దేవుణ్ణి ఉన్నావా నువ్వు లేవా అని ఆ కష్టాలు పడినప్పుడు ఎవరైనా సరే నిజమైన భక్తుడు తన కష్టాలు వచ్చినప్పుడు చాలా మటుకు ఆయన ఆఖరి వరకు ఆయన ఓర్చుకుంటాడు. ఇక ఆఖరికి ఆయనకు లోని సహనము
క్షయమైపోయినప్పుడు అప్పుడు దేవుడు కూడా నువ్వు ఉన్నావా లేవనా ప్రశ్నిస్తాడు. ఎందుకంటే నిజమైన భక్తుడు కాబట్టి. అలాగా వీరందరూ మహనీయులందరూ హరినామస్మరణమును ప్రహ్లాదుడు తన హిరణ్యకశిపుడు తండ్రి లీలావతి తల్లి ఆయన చిన్నతనంలోనే ఆయన గర్భంలో ఉన్నప్పుడు నారదుడు ఆయనకు ఓ నమో నారాయణ మంత్రం చేసి ఇచ్చాడు. అప్పటి నుంచి ఆయన జన్మ తీసుకున్నప్పటి నుంచి చిన్నతనం నుంచి ఓం నమో నారాయణ అంటూ పాటలు పాడుతూ కీర్తిస్తూ ఆయన హరినామ ధ్యానంలో ఉండేవాడు. తండ్రి ఈ హరినామస్మరణ మాన్పించాలని గురువుల దగ్గర పంపిస్తాడు. కానీ అక్కడ కూడా ఇతను వీలు పడలేదు. ఏనుగుల చేత తొక్కిస్తాడు, సింహం చేత కనిపిస్తాడు, పాముల చేత కనిపిస్తాడు, సముద్రంలో పడవేస్తాడు, అయినా కొండ మీద నుంచి తోసేస్తారు. అయినా కూడా ప్రహ్లాదుడు హరినామస్మరణం విడకుండా ఎప్పుడు నిరంతరం హరినామస్మరణ చేస్తుంటాడు. హిరణ్యకశిపుడి కోపం వచ్చి, ఓరి దుర్మార్గుడా, నువ్వు నా కడుపున నువ్వు చనిపుట్టావు, ఎక్కడ రాని హరి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించిన వాడు విష్ణువు, ఈ దుర్మార్గుడు హిరణ్యకశిపుడు ఎప్పుడైనా తన భక్తునికి బాధ కలిగిస్తాడు, ఎక్కడ నీ హరి అన్నప్పుడు మనం ఎక్కడ ఉండాలి అంటూ సర్వము వ్యాపించిపోతాడు. అనువనువున విష్ణువు తన రూపాన్ని, తన విశ్వరూపాన్ని విస్తరింపజేస్తాడు. ఒకరోజు గడియ రానే వచ్చింది. అడుగుతాడు ఎవరు? హిరణ్యకశిపుడు, ఏ ప్రహ్లాద, నీవు నా కుమారుడివే కాదు, ఎక్కడరా నీ హరి అని ప్రశ్నించుడు. తండ్రి, ఇందుగలడందులేడని సందేహింపవలదు చక్రిన్ సర్వోపగతుండెందు వెతిక చూసిన అందుందే గలడు దానవేగ్రని వింటే అంటూ సమాధానం చెప్తాడు. వెంటనే ఆ హిరణ్యకశిపుడు తన గదతో ఈ స్తంభంలో ఉండాలా నీ హరి చూపరా అంటాడు. ఉన్నాడు తండ్రి అంటాడు. ఆ హిరణ్యకశిపుడు తన బలమైన గదతో ఆ స్తంభాన్ని కొడతాడు. అంతే ఆ స్తంభంలో నుంచి నరసింహుడు అంటే సగము మనిషి సగము సింహం రూపంలో శ్రీ నరసింహస్వామి అక్కడి నుంచి ఆవిర్పిస్తాడు. వెంటనే అతనితో యుద్ధం చేసి అతన్ని తీసుకెళ్ళి అతను తన గుమ్మంలోని వాకిట సంధ్యా సమయమున తన తొడపై వేసి పేగులు తెంచి మెల్ల వేసుకొని రక్తం తాగుతాడు. ఆ విశ్వరూప సందర్శనకు దేవతనే భయపడతారు. కేవలం ఒక ప్రహ్లాదులు మాత్రం భక్తుడు గనక కీర్తిస్తాడు. నమో నారాయణ అంటూ హరినామస్మరణ చేస్తాడు. ఆయన నరసింహస్వామి ఇది శాంతించి తన భక్తుడిని ఒళ్ళో కూర్చోబెట్టాడు. హరినామ మహిమ అంతటి మహిత్యం కలది. కాబట్టి కలియుగంలో మనమందరము హరినామస్మరణ చేస్తూ హరిసేవ చేస్తూ మనం తరించాలి. ఓం తత్ సత్.